హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారుల కోసం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ పై ఇప్పుడిప్పుడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. బ్యాంక్ అకౌంట్ సామాన్యుల నుండి పేద మధ్యతరగతి ధనికుల వరకు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ కావాలి. సంక్షేమ పథకాలకే విద్యార్థుల స్కాలర్షిప్లకు ఇలాగా అనేక అవసరాల రీత్యా బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కరికి తప్పనిసరి. కానీ మనకి బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయం. సంబంధించి చాలా మంది ఖాతాదారులు బ్యాంక్ అకౌంట్ను యూజ్ చేసుకోవట్లేదు. సో తాజాగా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడంపై కీలక అప్డేట్ తీసుకొచ్చింది. దీంతో కోట్లాది మంది బ్యాంక్ కస్టమర్లకు ఈ రూల్తో బెనిఫిట్ పొందబోతున్నారు. తాజాగా ఆర్బీఐ బ్యాంక్ ఖాతాదారుల కోసం మినిమం బ్యాలెన్స్ పై తీసుకొచ్చిన ఆ కొత్త రూల్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది. అలాగే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే 3-4 వీడియోలు చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన 2 నెలల్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయని అకౌంట్లపై కనీస బ్యాలెన్స్ లేదన్న విషయంతో ఛార్జీలు విధించొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు స్పష్టం చేసింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ను తగ్గించడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఈ సర్క్యులర్ను జారీ చేసింది. ఆర్బీఐ కొత్త నిబంధన ప్రకారం వాడుకలో లేని బ్యాంకు అకౌంట్లు నిరుపయోగంలో ఉండడం అన్న విషయాన్ని కస్టమర్లకు ఎస్ఎంఎస్, లెటర్ లేదా ఈమెయిల్ ద్వారా తెలియచేయాలి లేదా నామినీ కన్నా తెలియపరచాలి. దీన్ని బట్టి బ్యాంకు ఖాతాదారులకు బ్యాంకులు ఏంటంటే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ లేదా లెటర్ లేదా నామినీకి పూర్తి సమాచారాన్ని తెలియజేయాలి. మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదన్న విషయాన్ని బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదన్న విషయాన్ని బ్యాంకులు ఎస్ఎంఎస్, ఈమెయిల్, లెటర్ లేదా నామినీ ద్వారా బ్యాంకు కస్టమర్లకు తెలియచేయాలి. ఒకవేళ 10 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ కాలం నుండి ఏదైనా అకౌంట్లో డిపాజిట్ అన్క్లెయిమ్డ్గా ఉంటే దాన్ని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్ కు బదిలీ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్, మనకి తాజాగా బ్యాంకు ఖాతాదారుల కోసం మినిమం బ్యాలెన్స్ పై ఆర్బీఐ తీసుకొచ్చిన రూల్స్. ఫ్రెండ్స్, మీకు ఎన్ని బ్యాంకులో అకౌంట్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని ఇనాపరేటివ్గా ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి.